హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చూపించేస్తానండి. చికెన్ ఫ్రై అందరూ చాలా డిఫరెంట్గా చేసుకుంటారు కదా. మేము కూడా డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటామండి చికెన్ ఫ్రై. ఈరోజు అయితే అందులో ఒక స్టైల్ ఆఫ్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు చూపించేస్తాను. సో చూసేయండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో చికెన్ వేసుకోండి. మేమైతే 3/4 kg చికెన్ తీసుకున్నాము. సో చికెన్ వేసుకున్నాక దాంట్లో ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ పింక్ సాల్ట్ వేసుకున్నాం. వాటితో పాటు కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 స్పూన్ కర్డ్ కూడా వేసుకున్నాం. వాటితో పాటు కొన్ని కరివేపాకు రబ్బలు వాష్ చేసుకొని వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ చికెన్కి మొత్తం ఈ మసాలాలు అన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇది మనం రేపొద్దున చికెన్ కర్రీ వండుకుంటున్నాము అంటే నైట్ కూడా ఇదంతా ప్రాసెస్ చేసేసుకుని ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఉంచితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది. లేదు మీకు అప్పటికప్పుడు కావాలి, అప్పటికప్పుడు చేసుకుంటున్నాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. అప్పుడు బాగా మ్యారినేట్ అయ్యి చికెన్ పీసెస్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో మేమైతే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నామండి. సో డైరెక్ట్ ఇలాగే కుక్కర్తో పెట్టేస్తున్నామండి. మీరైతే నైట్ చేసుకుంటే ఏదో ఒక బాక్స్లోకి తీసుకుని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక కొంచెం ఆ మసాలాలు అవన్నీ చికెన్కి పట్టాయండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక చూసారా చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయిందండి, మొత్తం పీసెస్ అన్నీ. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కొంచెం ఫ్రీగా ఉన్న కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఆ జీలకర్ర కొంచెం చటపట్లాడాక ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ మీరు చిన్న ముక్కల కింద అయినా వేసుకోవచ్చు, లేదా చీరికల కింద అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదండి. సో వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకోండి. ఇవి ఇప్పుడనే కాదు, ఫస్ట్ స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చండి. వేసుకున్నాక ఇంకొంతసేపు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాము ఒక స్పూను. సో ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏంటండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకుంటే చాలా థ్యాంక్ యూ అండి. చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోండి. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలింది, మొత్తం కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు అవి వేసుకుందామండి. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు చీరికల కింద కట్ చేసుకున్నవి వేసుకోండి. ఫస్ట్లో వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు వేసుకుంటున్నామండి. సో వేసుకున్నాము. వాటితో పాటు కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అవి వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి, పైకి కిందకి అన్నీ మిక్స్ అయ్యేటట్టు.
మీకైతే ఏమి ఇష్టమండి? చికెన్ ఉంది అంటే ఏం వండుకోవడానికి ప్రిఫర్ చేస్తారు? చికెన్ ఫ్రైయా, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ పులుసు అలా ఏది ఇష్టంగా తింటారు మీరు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై అయితే ఇష్టమండి. సో మీకేది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో మనం ఆల్రెడీ సాల్ట్ మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్, అప్పుడు వేసుకున్నాము. ఉల్లిపాయలకి వాటికి వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. ఇందాక చికెన్ కుక్ చేసినప్పుడు అయితే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాము. సో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్ అయితే పడుతుందండి. సో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. చిల్లీ పౌడర్ వేయగానే మాత్రం కలర్ అయితే భలే ఉంటుందండి కర్రీ. చూడగానే తినేయాలనిపించేటట్టు ఉంటుంది. మసాలాలు అవి వేయకముందు అయితే అంత చూసి తినేయాలనిపించదు, కానీ మసాలాలు చిల్లీ పౌడర్ అన్నీ వేసాక మాత్రం వెంటనే తినేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గా అలా వదిలేస్తే కుక్ అవుతుంది. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని లాస్ట్లో మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మనకి రైస్లోకి పప్పుచారు, సాంబార్, బగారా రైస్, కోకోనట్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, పుల్కా అన్నిటిలోకి అదిరిపోతుందండి. సో ట్రై చేసేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.